అంతర్జాతీయ మహిళా దినోత్సవం మామూలుగా మార్చి 8న జరుపుతారు. కానీ ఆ నగర మహిళలు అందరితో పాటు జరుపుకుంటే మజా ఏముంటుంది? మేము 4 రోజుల ముందరే సెలబ్రేషన్స్ మొదలు పెడతామంటూ మార్చి 4నే వేడుకలు మొదలుపెట్టారు. మహబూబాబాద్ పట్టణంలో జరిగిన ఈ ఈవెంట్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నగరంలోని ప్రముఖ మహిళలందరూ పాల్గొన్న ఈ కార్యక్రమం విశేషాలు మీరు చూడండి. కుటుంబ పనులతో ఎప్పుడూ బిజీగా ఉండే మహిళలు హంగామా చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సందడి చేశారు. ఎప్పుడూ ఇంటి పని, వంట పని, కుటుంబంతో బిజీగా ఉండే మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పెద్ద పెద్ద సిటీలకు మాత్రమే పరిమితమైన ఇలాంటి కార్యక్రమాలు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించడంతో మహిళలు భారీగా హాజరయ్యారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం కావడంతో కేవలం మహిళలకు మాత్రమే ఈవెంట్కు అనుమతిచ్చారు. చాలా మంది మహిళా డాక్టర్లు ఈవెంట్లో పాల్గొన్నారు. మహిళలందరూ డాన్సులు చేస్తూ విశేషంగా ఆకట్టుకున్నారు. వివిధ ఆటల పోటీలు, డాన్స్ కార్యక్రమాలు నిర్వహించి గంటకు డ్రా తీస్తూ బహుమతులు అందజేశారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు యాంకర్లుగా వ్యవహరించడంతో మహిళలు ఉత్సాహంగా గడిపారు. ఈ వేడుకల్లో మహిళలు చేసిన సాంప్రదాయ పాటలు, నృత్యాలు, క్యాట్వాక్లు, స్కిట్లు, అహూతలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. గత 10 సంవత్సరాలుగా మహబూబాబాద్ పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రంగరంగ వైభవంగా కని విని వెరగని రీతిలో నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరము ఇంకా రంగరంగ వైభవంగా లక్కీ డీప్ 80,000 వర్త్ గల బ్యాంకాక్ ట్రిప్ ఇస్తున్నామండి. 2 కపుల్స్కి జైపూర్, ఆగ్రా, ఢిల్లీ ట్రిప్, హరిద్వార్ ట్రిప్, ఇవన్నీ కూడా గేమ్స్ మహిళల కోసమని 2 నెలల నుంచి గ్రాండ్ వర్క్ చేసి ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేసిన మహబూబాబాద్లో ఇంత మంచి ప్రోగ్రామ్ చేయడం అనేది మా అదృష్టము. హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే ముందుంది, మీరేంటి ఈరోజు చేసుకుంటున్నారేమో అని అడుగుతారు. కానీ ఆ రోజు చేసుకుంటే గొప్ప ఉందండి. కాస్త ముందుగా చేసుకుంటే అందరి దృష్టిలో మా మహబూబాబాద్ పడుతుంది. మా మహబూబాబాద్ ఆడవాళ్ళందరూ, మహిళా మండలి వాళ్ళందరూ పడతారు. అందుకే ఇలాంటి ఘనమైన కార్యక్రమాలు ఈ శైలజ్ గారు ప్రతిసారి నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కూడా అక్షర ఈవెంట్స్ నుంచి నేను ప్రతిసారి ముందుకు వస్తున్నాను. ఈసారి కూడా మృదుల యాంకర్ని తీసుకొచ్చాను. నేను వచ్చాను మీ అందరి ముందుకి. మామూలుగా కాదు, ఏదో తంబోలా అంటే ఒక చిన్న గిఫ్ట్తో సరిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు, బ్యాంకాక్ ట్రిప్తో ఎండ్ చేస్తోంది ఈవిడ. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వెరీ హ్యాపీ విమెన్స్ డే. సో ఆడవాళ్ళందరికీ ప్రతిరోజు వంటలు, కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ. వాళ్ళు చాలా బోరెత్తిపోయి ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు మన విమెన్స్ డే సెలబ్రేషన్స్ చక్కగా నేను, శైలజ గారు, అలాగే మా అందరూ మహబూబాబాద్ లేడీస్ అందరూ ఉన్నారు. అసలు మామూలుగా లేరండి. హైదరాబాద్ని మించిపోయి ఉన్నారని చెప్పొచ్చు. సో ఎక్కడ తగ్గేదే లేదనమాట. మన పుష్ప రేంజ్లో ఉంది. సో చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా చాలా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. బోల్డ్ అని గిఫ్ట్లు ఉన్నాయి, తంబోలాలు ఇవన్నీ ఉన్నాయి. సో అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలి. ఆడవాళ్ళందరూ కాస్త ఫ్రీ అవ్వాలి, స్ట్రెస్ ఫ్రీ అవ్వాలి. For more videos like this, subscribe Big TV channel.